అన్న ఇటు చూడే
సమక్షంలో జిల్లా కార్యాలయంలో ఈరోజు జగిత్యాల పట్టణ స్థానిక 24 వార్డు సంబంధించిన యువత మొత్తం కూడా దాదాపు 100 మంది మన గవర్నమెంట్ ఎమ్మెల్సీ అన్నన్న గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పథకాలకు ఆకర్షితులై డాక్టర్ సంజయ్ అన్న గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే కాలానికి ప్రతిరూపంగా నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా కొత్తతర ఓటర్స్ వీళ్ళందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. వాళ్ళ అరాచకాలను చూడలేకని వాళ్ళ దౌర్యాలు చూడలేకని సంజయ్ గారికి దగ్గర ప్రేమతో నాకు సకుటుంబ సమేతంగా జైనైనా సంజయ్ గెలిస్తే రామరాజ్యం వస్తుంది, గోస్వామి గెలిస్తే రావణ రాజ్యం వస్తుంది. మీరు గమనించాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా జగిత్యాల జిల్లా కావడం, జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడడం, ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాలన జరగడం, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న విషయం ప్రజలందరూ గుర్తిస్తారు. ఎప్పుడు లేని విధంగా 4 దశాబ్దాల తర్వాత జగిత్యాల పట్టణం దశాబ్ద కాలంలోనే 1000 కోట్ల అభివృద్ధితోని సంజయ్ నాయకత్వంలో అభివృద్ధి చెందిందంటే ఇది చాలా సంతోషకరం. యావత్ జగిత్యాల పట్టణ ప్రాంతాలు కూడా దీనికి అభినందన తెలియజేస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణము, జగిత్యాల ప్రాంతం రమణనగర్ నాయకత్వంలో, సంజయ్ నగర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తారని నేను భావిస్తూ, మరి ఏ యువతనైతే పార్టీని నమ్ముకొని పార్టీకి వచ్చిందో వాళ్ళందరి అండదండలు ఉంటాయని, పార్టీ కళ్యాణ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కృషి చేస్తారని నేను ఆశిస్తూ, మీ అందరూ పార్టీలు చేరినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిసారి ఓటర్లుగా నమోదైనటువంటి 170 యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక నూతన ఉత్సవాన్ని దాని తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ సాధించినటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో 2 ప్రభుత్వాల పరిపాలన జరిగింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలలో విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ అన్ని రంగాలలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా ప్రజల మధ్యన ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజాసేవయే పరమావధిగా భావిస్తూ చేస్తున్నటువంటి సేవలకు వారికి తోడుగా ఉన్నారని చెప్పని ముందుకు వచ్చినటువంటి యువకులకు మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నాం. వారిని అందరినీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్చుకొని వారితో జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి యువకుల సమస్యలే కానీ ఇతరత్ర వార్డులో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇటు గుర్రం రాము గారు అదేవిధంగా పృథ్వీ గారు ఉండేటువంటి నాయకత్వం అంతా కలిసి ముందుకెళ్లే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ సంజయ్ కుమార్ గారిని ఒకసారి ఈరోజు మన అందరం కూడా ఆలోచన చేయాలి. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో నాతో పాటు అనేక మంది వివిధ సందర్భాల్లో శాసనసభ్యులుగా, మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన వాళ్ళు చూసినాం. కానీ సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత నీతివంతమైనటువంటి పాలనకు జగిత్యాల అసెంబ్లీ అనేది ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా దశాబ్ద కాలంలో ఆనాడు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోలేకపోయినా కానీ, ఎన్నుకోబడకున్నా కానీ 2వ ప్రభుత్వంలో ఆయన శాసనసభ అయిన తర్వాత ప్రజలు ఆలోచించినటువంటి వాళ్లకు ప్రధానంగా సేవ చేయాలా, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడాలా, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి నిధులు దశాబ్ద కాలంలో 1000 కోట్ల పైగా అని చెప్పనేది స్పష్టంగా మనకు కనుక మరింత సేవ పొందాలంటే జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి ఓటరు కూడా ఆలోచన చేయాలి. ఈ స్వాతంత్ర భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు చూసినాం. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉపప్రాంతీయ పార్టీలు ఈ విధంగా చూసినటువంటి పరిపాలన చూసినాం. మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం. మన పొరుగున ఉండేటువంటి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరాత్ర రాష్ట్రాలలో జరిగేటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అంత మిన్నగా పొరుగున ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మేము తెలంగాణ రాష్ట్రం బాగుంటుండే ప్రభుత్వ పరంగా ఒక సమర్థవంతమైన పాలన ఉన్నది, ఒక పారదర్శక పాలన ఉన్నది, పలు పథకాలకు రూపకల్పన చేసుకుంటూ ఆశించే
ప్రజలను ఆదరించేటువంటి హక్కు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి భావన ఉండడం అనేది మనకు ఎంతో గర్వకారణం అని చెప్పని, అటువంటి నాయకుడి నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం తెచ్చుకొని దక్షిణ భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డు సాధించే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనకు అండగా ఉండాలని చెప్పని ఆయన ప్రతి ఒక్కరు ఓటేసి పల్లెపెట్టిన అభ్యర్థులందరూ కూడా భారీ మేరతో గెలిపించి నిజాయితీ నడుస్తున్నటువంటి మన ముందు సంజయ్ కుమార్ గారిని మరింత ముందు తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు ప్రాధాన్యతంగా ఆదరించాలని చెప్పని వారికి తోడుగా మేముండి ఈ జగిత్యాల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతామని చెప్పని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల అదేవిధంగా సిద్దిపేట గజ్వెల్కు సరసన జగిత్యాల వచ్చే విధంగా కూడా సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పని కేసీఆర్ గారు ఈ ఎన్నికలలో నాకున్న అనుభవం అనుగుణంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ బాధ్యత ఇవ్వడం అనేది అది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నా. అసలు ఎన్టీ రామారావు గారు రాజకీయంగా తొలి గురువు అయితే మళ్ళీ ఉన్నటువంటి పెద్దలు శ్రీరామరెడ్డి గారు అయితే ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు 3వ సభలో అవకాశం ఇచ్చి అటు పద్మశాలీలకు ఇటు చేనేతలకు బలహీన వర్గాలకు జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి ప్రత్యేకంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి 3 దశాబ్దాలుగా మీ మధ్యన ఉండి ఏ విధంగా అయితే నిరంతరం సేవ చేస్తున్నామో దానికి అనుగుణంగా నా తోడబుట్టకున్నా కానీ నా రక్త సంబంధం కాకుండా కానీ సంజయ్ గారిని ఒక మిత్రుడు, నా చిన్ననాటి బాల్య మిత్రుడు, సొంత సోదరుగా భావించేటువంటి సంజయ్ కుమార్ గారిని మీరందరూ దీవించాలని చెప్పని ఆశీర్వదించాలని ప్రతి ఓటు కూడా నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తానని చెప్పని ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని మనసులో కోరుకుంటూ ఈరోజు పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్కరిని పసిపిల్లల నుంచి మొదలు పెడితే యువకుల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ఈరోజు చేరి మేము అండగా ఉంటాం. అటు వైద్యపరంగా సేవ తీసుకున్నాం, ఇటు రాజకీయ పరంగా సేవ తీసుకున్నాం, ప్రభుత్వ పరంగా మేము అవకాశాలు కల్పించుకున్నాం, మాకు మరింత పథకాలు వర్తింపేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క ఆశలు అడిగేసకుండా మీ యొక్క ఆశకు అనుగుణంగా మేము తీరుస్తామని చెప్పని మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ సోదరుడు హరీష్ గారు సర్పంచ్ ధర్మాజ్పేట్ అదేవిధంగా చదవంత కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ